భువనగిరి మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి. రేపు ఆడికి పోయిన తర్వాత బీజేపీ కాదు అక్కడ బూర నరసయ్య గౌడ్ ఆడ ఈయన మోడీ విధానాలు చెప్పుకుంటున్నాడు అనవసరంగా. ఆడ మోడీ చేసింది ఏం లేదు కానీ బూర నరసయ్య గౌడ్ విధానమే ఆయన బలం. మాకు వచ్చిన దాని ప్రకారం చామల కిరణ్ గారు మొన్నటి వరకు బ్యాక్ ఉండే, ఇప్పుడు ఎడ్జ్లో వెళ్ళిపోయినాడు. వాళ్ళు తొందరగా గ్రహించుకొని వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ క్యాంపెయినింగ్ ఆడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. వాళ్ళు కొంచెం లేట్గా ఫీల్డ్ మీదకి వచ్చినా తొందరగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. ఎవరైతే బీసీ నాయకులు బీర్లా ఐలయ్య గారు కానీ, అక్కడ నాగపూరి చేర్యాల రాజలింగం గారు వాళ్ళ కొడుకు కానీ, లేకపోతే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఏమైందంటే తిరుగుతున్నారు. అంటే మొబిలైజేషన్ వచ్చేసింది. అక్కడ ఏదైతే టీఆర్ఎస్ నాయకునికి టీఆర్ఎస్ టికెట్ బీసీకి ఇచ్చిరో ఆ బీసీ ఓట్లు అనేటువంటి కొత్త రకంగా చీల్స్తున్నాయి. ఓకే, మల్లేష్ గారికి ఇచ్చినట్టున్నారు. ఆ మల్లేష్ అనేవాడు కొన్ని చీల్స్తారు, ఒక 2-3% చీల్స్తారు. అప్పుడు ఏమైంది, బీసీ పాపులేషన్ కొంచెం తగ్గింది, వీళ్ళు అనుకున్నటువంటి వెళ్ళింది. అక్కడ నకిరేకల్ లాంటి మంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి, తుంగర్తుర్తి లాంటి, తర్వాత ఆలేరు లాంటి మంచి మంచి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. అందుకనే వరంగల్ ఖమ్మము పెద్దపల్లి లెక్క టికెట్ తెచ్చుకుంటే గెలిచే సీట్లలో భువనగిరి ఒకటి. అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే బీసీ ఓటు ఉందో మల్లేష్ని పెట్టింది కదా, టికెట్ మంచి మంచి వాళ్ళకి ఇవ్వకుండా, మల్లేష్ నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, నేను చాలా మంచి వ్యక్తి ఇచ్చినాడు, కానీ పరిస్థితి కరెక్ట్ కాదు అంటున్నా. నువ్వు ఎప్పుడు ఇవ్వాల్సిన టికెట్ ఇది? టీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక పదవి ఇచ్చిన టికెట్. ఓడిపోయే సందర్భం, క్రిటికల్ సందర్భంలో తీసుకొచ్చి బీసీడీ టికెట్ ఇస్తే గెలవరండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే బీసీలను బలి చేసేందుకు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు ఇస్తే అది తప్పు, అది కౌంటే, కానీ విన్నింగ్ కాదు. అది అక్కడ ఇచ్చినారు. అంటే వ్యూహాత్మకంగా ఎగ్జాక్ట్లీ ఓడిస్తుంది. బీఆర్ఎస్ ఏదైతే ఓటు పాలరైజేషన్ జరుగుతుంది అనేది అంతర్గతంగా కొన్ని ఓట్లు వాళ్ళ ఇప్పుడు భువనగిరిలో తగ్గఫర్గా నడిచింది కదా. ఒకవేళ ఎడ్జ్ ఆల్రెడీ వచ్చింది, ఓటు పోలరైజేషన్ లేకుండానే కాంగ్రెస్ ఎడ్జ్లోకి వచ్చింది. ఇప్పుడు అది తక్కువ ఉంది, 4-5% ఉంది. ఒకవేళ మ్యానిపులేట్ కనుక చేయగలిగితే, ఆ వ్యూహం అవలంబించగలిగితే ఇంకా తగ్గఫర్ అవుతుంది. ఇదంతా మీరు చెప్పిన ఓట్ల బదలాయింపు మల్లేష్కి తెలిసి జరుగుతుందా? తెలియకుండా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తెలిసి జరుగుతుంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. వరంగల్తో ఒక స్ట్రాటజీ చెప్పారు. ఇప్పుడు భువనగిరి కూడా అదే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే భువనగిరి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే సీటు, కానీ అక్కడ కొన్ని కారణాలు ఇప్పటివరకు మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడ బీసీకి బీజేపీ టికెట్ ఇవ్వటం, బూర నరసయ్య గౌడ్కు ఉన్న వ్యక్తిగతమైన పలుకుబడి కావచ్చు, ఇదంతా కూడా ఆయన చేసిన కొన్ని కామెంట్లు, కష్టపడటం, ఇవన్నీ ఈక్వేషన్స్ అంతా ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేవలం బలి చేయడం కోసమే మల్లేష్కి టికెట్ ఇచ్చి అది ఎట్లాగో ఓడిపోద్దని తెలిసి, ఓడిపోయే సందర్భంలో మళ్ళీ ఇతనికి ఓట్లు ఎందుకు, ఆ ఓట్లని బీజేపీకి వేయించి బూర నరసయ్య గౌడ్ని గెలిపించడం ద్వారా, బీజేపీకి తోడ్పాటును అందించడం ద్వారా భవిష్యత్తులో బీజేపీ సహకారం తీసుకునేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగడ అనేది ఇప్పుడు అది ఆ బదలాయింపు తీసుకోవాలా వద్దా అనేది రేపు సాయంత్రం వాళ్ళకు ఎన్నికల పార్టీకి ఉన్న స్ట్రాటజిస్ట్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చాలా ఇంకా పెద్ద పెద్ద బూత్ లెవెల్లో ఉంటుంది. మరి ఏ బూత్లో ఇస్తే ఏ బూత్లో బదలాయింపు మొత్తం జరగదు. ఇప్పుడు మీరు క్యాండిడేట్ మొత్తం వేయించాలంటే ఎవడు వేయడు. బూత్ల వైజ్గా బిట్స్ పీసెస్ వైజ్గా 1000, 2000, 2000 ఇట్లా బదలాయింపు జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియదండి. అవునండి. For more videos like this, subscribe Big TV channel.